అమ్మాయి మాయలో పడి నేను నమ్మి మోసపోయిన అన్న అని అంటుండు. అమ్మాయి ఎందుకు మోసం చేసిందో, ఏ విధంగా మోసం చేసిందో, మరి నువ్వు చేసినావా అమ్మాయి చేసిందా అని నేను తమ్మిని అడుగుతున్నా. తమ్ముడు ఈ రోజున చెప్పు, ప్రేక్షకులకు చెప్పు, నీ బాధ ఏంది, నీ ఆవేదన ఏంది, ఆ అమ్మాయికి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి చెప్పేది ఒకటే, కీర్తన నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు? ప్రేమించాను 4 సంవత్సరాలు, నా దగ్గర డబ్బు లేదు ఏమీ లేదు అని చెప్పేసి, నీ దగ్గర డబ్బు లేదు ఏమీ లేదు నిన్ను వదిలేస్తున్నానని చెప్పేసి, మీ అమ్మా నాన్న చూసిన సంబంధం, వాడి దగ్గర బోల్డ్ అంత ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయని, జాబ్ ఉంది, నెలకి 40,000 జీతం వస్తుంది, 50,000 వస్తుంది, ఇంకా పెరుగుతుంది అనేసి అతన్ని ప్రేమించి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ కీర్తన? నేను ఒకటే చెప్తున్నా, నా ఆవేదన, నా గుండె ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకో. నువ్వు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఎన్ని సంవత్సరాల లవ్ స్టోరీ తమ్ముడు ఇది? నాది 4 సంవత్సరాల లవ్ స్టోరీ అన్న. 4 సంవత్సరాల లవ్ స్టోరీ. ఎందుకు నేను మోసం చేసింది అమ్మాయి? ఫస్ట్ కారణాలు ఉంటాయి కదా, ఏమన్నా నువ్వు తప్పు చేసినావా, లేకపోతే అక్రమ సంబంధం ఎవరైనా ఉంచుకున్నావా కానీ, లేదా ఇంకొక అమ్మాయిని లవ్ చేసి అన్న. మీరు మరీ అంతలా అన్నదన్న బాధగా ఉందన్నా. నేను చెప్తానంటే అన్న, 4 సంవత్సరాలు అన్ని తనకేం కావాలంటే అన్ని చూసుకున్నాను. కాకపోతే నన్ను మోసం చేసింది, పెళ్లి చేసుకుని తమ్ముడు. దానికి కారణం ఉంటుంది కదా, కారణం ఏం లేదా? నా అలా ఒక అమ్మాయిని, ఒక ఆడపడుచుని, ఒక మహిళ, నేను ఎందుకంటావు నువ్వు అట్లా? ఒక అమ్మాయి నువ్వు, నీ తప్పులు ఏం లేవా? ఒకసారి కంటెంట్ కు రాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోసం చేసింది ఓకే, నేను వద్దంటలేను. ఎందుకు మోసం చేసింది? నీ దగ్గర ఏమైనా మిస్టేక్ ఉన్నదా, లేదా అమ్మాయి మిస్టేక్? అవి కదా అమ్మాయి. ఎట్లా అంటావు ఒక అమ్మాయి మోసం అలా లేరు కదా, కొందరు అమ్మాయిలు మంచిగా ఆడపడుచు ఉన్నారు కదా. నువ్వు ఒక అమ్మాయిని ఎలా అంటావు? మరి అమ్మాయి దగ్గరికి పోయి నన్ను ఎందుకు మోసం చేసినావు, ఎందుకు ఇబ్బంది పెట్టిన, 4 సంవత్సరాలు ఎందుకు తిరిగిన నాతో, నువ్వు ఎందుకు వాడుకున్నావు నన్ను నువ్వు అని అడిగినావు అమ్మాయిని. ఆ అమ్మాయిని అడగకుండా ఏం చేయకుండా ఈ రోజున కృష్ణకాంత్ పారికాడికి వచ్చి నీ లవ్ ఫెయిల్ అయిందని గుడ్డిగా ఒక మెసేజ్ ఇచ్చిన మనకు అమ్మాయిల గురించి. అది పద్ధతి తమ్ముడు. ఒకసారి ధర్మానికి నీతిగా గుండెల మీద చేసుకుని మాట్లాడు ఒకసారి. ఈ రోజున నేను చెప్తున్నా, గుండెల మీద చేసి చెప్తున్నా, ప్రతి ఆడపిల్ల కూడా నా తోబుట్టుతో సమానం. తోడబుట్టుతో సమానం అంటే చెల్లి లెక్కనా? కాదు. అట్లా మాట్లాడుతాము తప్పు కదా. అమ్మాయిల గురించి తప్పు మాట్లాడుతున్నావు. అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడట్లేదు. అమ్మాయి ముందు అమ్మాయి అవుతుంది, తర్వాత అమ్మ అవుతుంది. ప్రజలందరికీ కూడా, పెద్ద ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరికైనా సరే చివరికి దేవుడికి కూడా అమ్మ అవుతుంది. కానీ తమ్ముడు అమ్మాయి మూసివేసిందని కొందరు ఆడవాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడతాను ఈ రోజున.